ప్రధాని మోడీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు మంత్రి నారాయణ. ప్రధాన స్టేజ్ అలాగే పార్కింగ్ ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి నారాయణ. అలాగే అధికారులు కూడా 11 ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని, ట్రాన్స్పోర్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. వర్షం వస్తే పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని ఆదేశించినట్టు చెప్పారు. 3000 బస్సులు 1000 కార్లు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. 6500కు పైగా బస్సులు వచ్చే అవకాశం ఉందని అన్నారు ఆయన. వర్షం వస్తే ప్లాన్ బి ఏంటి అనేది చూస్తున్నామని, సాయంత్రానికల్లా కొలిక్కొస్తుందన్నారు మంత్రి. ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు. నిన్నటికి వాళ్ళైతే చాలా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి, పార్కింగ్, ఈ 2 విషయాలని ప్రతిరోజు 2 పూట్ల అటు పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, సిఆర్డీ అధికారులు, అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం. అది కూడా ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే, వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్, ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయిల్, పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి. సిఆర్డీ 2014-19లోనే 300 కిలోమీటర్లు రోడ్స్, ట్రంక్ రోడ్స్, అంటే 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్లు వేస్తున్నారు. వాటినన్నింటినీ పరిశీలి చేసుకోమన్నాం. వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బిని దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక 3000 వెహికల్స్, 3000 బస్సులు, ఒక 1000 కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు. అలా కాదు, 5 లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమని వాళ్ళ ఈవినింగ్ కల్లా సుమారు 6000